నమస్తే. బిఎంఎస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అయితే ఈరోజు నిరసన కార్యక్రమాలు అయితే తెలియజేస్తున్నారు. ప్రస్తుతమైన మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్నాం. బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కలాల్ శ్రీనివాస్ గారు మరియు బీడీ మజ్దూర్ సంఘ్ జాతీయ నాయకులు. సో మొదటి చెప్పండి అన్నయ్య, ఈ బిఎంఎస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం దేశవ్యాప్తంగా చేయడానికి గల కారణం ఏంటి? ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలపైన ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈపీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో కనీస పెన్షన్ 1000 రూపాయల నుండి 7,000 రూపాయలు 500కు పెంచాలని చెప్పి మనం ఎన్నోసార్లు డిమాండ్ చేయడం జరిగింది. చాలా విషయాలలో ఈపీఎఫ్ ఏదైతే ఉందో ఈఎస్ఐ సీలింగ్ను అంటే 2 అంతలు చేయాలి. ఒక కార్మికుని యొక్క వేతనం ఏదైతే ఉందో ఈఎస్ఐ సంబంధించినటువంటి 15,000 కాదు, దాన్ని 30,000 చేయాలని చెప్పడం జరిగింది. ఏదైతే ఈపీఎఫ్ ఏదైతే 21,000 నుంచి 40,000 చేయాలని చెప్పి ఇట్లా చాలా సమస్యలపైన ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, ఎన్హెచ్ఎం ఏదైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈ రోజున వాళ్ళు లేకపోతే అసలు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్కీమ్స్ నడవడం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి 12 గంటల పనిని కేవలం పారితోషికమే ఇస్తున్నారు, గౌరవ వేతనం కాదు. వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఒకటి చెప్పండి, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ కార్మికుల యొక్క మినిమం అంటే కామన్గా వీళ్ళు కోరుకునే ఏవైతే హక్కులు ఉన్నాయో ఎందుకు నెరవేరట్లేదు? ఈ రోజున దానికి చెప్పాలంటే భారతీయ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్తంగా కార్మికుల కొరకు కార్మికుల గురించే పోరాటం చేస్తూ ఉంది. ఈ రోజున భారతీయ మజ్దూర్ సంఘ్ ఎన్నో విషయాల్లో సాధించుకోవడం జరిగింది. కానీ ఉదాహరణకు మన గత ఏదైతే టీఆర్ఎస్ పాలనలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అప్పుడు వాళ్ళ బిడ్డ కొరకు గెలవాలని చెప్పి బీడీ కార్మికుల జీవనభృతి ఇస్తామని ప్రకటించడం జరిగింది. దాన్ని తూచా తప్పకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమాలు చేసి మా బీడీ కార్మికుల ఆధ్వర్యంలో ముట్టడిస్తే దాన్ని జీవనభృతిని అమలు చేయడం జరిగింది. అది కూడా ఏం చేయడం జరిగింది, 2014 జనవరిలోపు ఏదైతే పిఎఫ్ పొందిన వాళ్ళకే ఇవ్వడం జరిగింది. 2014 తర్వాత ఈపీఎఫ్ నంబర్లు పొందిన వాళ్ళని మీ విజయంగానే భావిస్తారా? లేదు, ఉద్యమాలు మేమే చేశాము. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కార్మిక సంఘాలు ఏమైపోతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు వస్తే కార్మిక సంఘాలు వాళ్ళు దోచుకోవడానికే పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకోనంటే టీఆర్ఎస్ అనేది గతంలో లేదు. ఉద్యమం తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కార్మిక సంఘం వచ్చింది. ఇవాళ ఆ కార్మిక సంఘం కార్మికుల కొరకు ఏ ఒక్క రోజైనా 2014 కాదు ఇప్పటివరకు రావాలని ధర్నా చేసిందా? కాబట్టి వాళ్ళు కాలయాపన చేసి ఖతమైపోయారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలనలో 4,000 ఇస్తా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది కుటుంబాలు ఇవాళ జీవనభృతి 4,000 చెల్లిస్తా అని చెప్పి ఈ రోజు వరకు కూడా చెల్లించడం లేదు. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఐఎన్టీసీ కార్మిక సంఘము ఏ ఒక్క రోజైనా అడిగిందా? కార్మికులు ఏదైతే ఉత్తర తెలంగాణలో దాదాపుగా 40 మంది ఎమ్మెల్యేలు ఇది గెలిచి ఉన్నా కూడా ఏ ఒక్కరోజు అసెంబ్లీలో మా బీడీ కార్మికులకు జీవనభృతిని పెంచండి అని చెప్పనటువంటి నాయకులు ఈ రోజున కరువైపోయారు. వాళ్ళకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలు, రాజకీయాలు, సీట్లు, వాళ్ళకు సంబంధించిన సుఖాలు మాత్రమే ఆలోచిస్తారు. కానీ ఒక కార్మికులు ఇంట్లో ప్రతిరోజు ఏడ్చుకుంటూ జీవిస్తున్నటువంటి మా బీడీ కార్మికులు తిండి లేక, తిప్పలు లేక, వైద్యం, విద్య, పిల్లల చదువు కూడా పెట్టలేనటువంటి మా బీడీ కార్మికుల గురించి ఏం ఆలోచిస్తారో ఒకసారి ఇక్కడ ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యేలు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ ముఖ్యంగా ఒకటి చెప్పండి, బీడీ కార్మికుల కోసం గతంలో అనేక ప్రాంతాల్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ అయితే చాలా బ్రహ్మాండంగా నడిచేది. మీరు కూడా వేములవాడ ఈఎస్ఐ హాస్పిటల్ కోసం చూడడం జరిగింది. సో ఇప్పుడు పరిస్థితి ఏంది? ప్రభుత్వానికి ఏం నివేదిక అంటే మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే దానికి సంబంధించినటువంటి బీడీ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ దేశవ్యాప్తంగా 276 డిస్పెన్సరీస్ ఉన్నాయి. దాంట్లో గతంలో ఉన్నటువంటి సిస్టమ్ వేరు, జిఎస్టీ వచ్చిన తర్వాత అది పనిచేయడం లేదు, దాన్ని బడ్జెట్ ఇవ్వడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 30 పడకల ఆసుపత్రిని కనీసం వెమ్లవాడకు కూడా ట్రాన్స్ఫర్ అయినటువంటి నాయకులు ఎన్నోసార్లు మనం కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశాము, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళు ఒకవేళ జీతాలు 3 లక్షల పైన ఒకసారి గెలిచి ఓడిపోతే వాళ్ళకు పెన్షన్ కూడా 50,000 పైన వాళ్ళు పొందుతారు. కానీ జీవితాంతం ఆయనకు చచ్చేదాకా మళ్ళీ ఖరీదైనటువంటి ఒక 500 గజాల జాగా ఈ రోజున మా బీడీ కార్మికులకు ఇల్లు లేనటువంటి జాగాల్లో ఆ 50 గజాలు ఇచ్చి కూడా 50 సార్లు తిరిగి చెప్పులు అరిగి 5 లక్షల రూపాయల కొరకు కూడా 4 లక్షలు ఖర్చు పెట్టి తీసుకునేటువంటి పరిస్థితి మాది. నిజాయితీగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎంపీలు బీడీ కార్మికులను రక్షించే విధంగా కంకణం కట్టుకోవాలి. ఈరోజు వాళ్ళ సుఖాల కొరకు ఏ విధంగా కంకణాలు కట్టుకుంటారో మా కార్మికుల సమస్యలపైన కూడా అదేవిధంగా కంకణం కట్టుకొని జీవనభృతిని అమలు చేయాలి.
ఏదైతే వైద్యానికి సంబంధించినటువంటి డిస్పెన్సరీలు ఈఎస్ఐకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అది కాలయాపన చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క ఎంపీ కూడా ఈ కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో గెలిచినటువంటి వాళ్ళు దాదాపు 10 లక్షల మంది కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల గురించి ఒక్కసారైనా మాట్లాడిరా ఈ తెలంగాణ ఎంపీలు అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఓకే, ఫైనల్గా చెప్పండి, అంటే కార్మిక సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వానికి మీరు ఫైనల్గా బిఎంఎస్ తరఫున ఏం చెప్పబోతున్నారు? ప్రధానమైన డిమాండ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలు ఈ రోజున ఒక కార్మికుని కుటుంబం బతకాలంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది కనీసం. లోయెస్ట్ కార్మికుడు జీవించాలంటే వైద్యం, విద్య, ఇల్లు కిరాయి, వాళ్ళ కుటుంబ పోషణ ఈ రోజు నా పరిస్థితి లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాలు 10,000 మాత్రమే. ఎందుకు పెంచడం లేదు 15 సంవత్సరాల నుంచి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. 10,000తో ఒక కార్మికుని కుటుంబం కొనసాగుతుందా, వాళ్ళ కుటుంబం నడుస్తుందా అనేది వీళ్ళు ఆలోచించాలి. పెంచడం లేదు. కనీస వేతనాల చట్టం ప్రకారంగా 5 సంవత్సరాలకు ఒకసారి రేట్లు పెంచాలి. 15 సంవత్సరాల నుంచి కనీస పెన్షన్ లేదు. అదే ఎమ్మెల్యే ఎంపీలకు వేతనాలు లక్షల్లో పెరిగినాయి, వాళ్ళ పెన్షన్లు పెరిగినాయి, వాళ్ళ జాగాలు పెరిగినాయి. ఒక జాగా 500 గజాల జాగా ఓడిపోతే ఇస్తే 5 కోట్లకు వాళ్ళు అమ్ముకొని జీవితాంతం సుఖపడే విధంగా వాళ్ళు చట్టాలు అమలు చేసుకురు. కానీ మా కార్మికుల గురించి చట్టాలు ఉన్నా కూడా అమలు చేయడం లేదు. ఇది భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ధర్నా కార్యక్రమం గురించి ఈ రోజున దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కళ్ళు తెరవాలే, కార్మిక సమస్యలపైన ఈ యొక్క ధర్నాలు చేపడతా ఉన్నాం.